ఈ విమానంలో ఒక రాక్షసి ఉంటుంది. అది ఎవరైనా మాట్లాడినా లేక శబ్దం చేసినా వెంటనే వాళ్ళని ఎత్తుకుపోతూ ఉంటుంది. దీంతో ఆ విమానంలో ఉన్న ఎయిర్ హోస్టెస్ అందరినీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండమని చెప్తుంది. అయితే ప్రయాణికులు మాత్రం ఈమె మాటలు నమ్మరు. అలాగే ఒక అమ్మాయి ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఎయిర్ హోస్టెస్ ఈమె దగ్గర ఉన్న ఫోన్ లాక్కుని టీ పాత్రలో పడేస్తుంది. మరోపక్క ఒక చిన్నపిల్లాడు గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఈమె అతడి దగ్గరకు వెళ్లి మాట్లాడితే ప్రమాదమని సైలెంట్ గా ఉండమని అంటుంది. ఇది వినగానే పిల్లాడు సైలెంట్ అయిపోతాడు. కానీ ఒక కుర్రాడు మాత్రం ఈ రోజుల్లో కూడా రాక్షసులు ఉండడమేంటి, ఇదంతా కట్టుకథ అని అంటాడు. వెంటనే ఇతన్ని కూడా ఆ రాక్షసి ఎత్తుకుపోతుంది. దీంతో విమానంలో ఉన్న వారందరికీ భయం స్టార్ట్ అవుతుంది. కానీ ఒక వ్యక్తి మాత్రం తన కంపు కొడుతున్న సాక్స్ ను ఎదురుగా ఉన్న మహిళ దగ్గర పెడతాడు. దీంతో ఆ మహిళ ఇబ్బంది పడుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాక్షసి ఈ వ్యక్తిని ఒక్కసారిగా పట్టుకుని లాక్కెళ్లిపోతుంది. ఎంతలో ఈ అమ్మాయి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈమె వెనకాల ఉన్న ఈ ప్యాసింజర్ దగ్గర ఒక పక్షి ఉంటుంది. అయితే ఆ పక్షి శబ్దం చేయగానే వెంటనే రాక్షసి ఈ పక్షిని ఎత్తుకుపోతుంది. అప్పుడు ఈ వ్యక్తి కూడా అరవడంతో వెంటనే ఇతన్ని కూడా ఆ రాక్షసి తినేస్తుంది. ఇంతలో ఫ్లైట్ అటెండెంట్ మనం ఎయిర్పోర్ట్ కి వచ్చేసామని చెప్తాడు. కానీ ఇతడు కూడా మాట్లాడడం వల్ల వెంటనే రాక్షసి ఇతన్ని కూడా లాక్కెళ్లిపోతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రయాణం మొదలైనప్పటి నుండి ఈ ఎయిర్ హోస్టెస్ మాట్లాడుతూనే ఉంది. కానీ ఈమెను మాత్రం ఆ రాక్షసి ఏమీ చేయలేదు. దీనిని బట్టి చూస్తే ఆ రాక్షసి ఈ అమ్మాయేనా? తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.